ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాము. రాబిన్ హుడ్ కలెక్షన్ నుండి తీసుకున్న ఈ కథ ది వ్రెస్లింగ్ మ్యాచ్ అనే శీర్షికతో వస్తుంది. ఈ కథ మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. మన కథ ప్రారంభమవుతుంది. కొంతకాలం క్రితం సర్ రిచర్డ్ ఆఫ్ లీకు చెందిన భూములపై సెయింట్ మేరీ మఠానికి చెందిన మఠాధిపతి కన్నుపడుతోంది. ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలనుకుంటాడు. విషయం తెలిసిన రిచర్డ్ గొడవ చేసేసరికి భూముల జోలికి రాకుండా ఉండాలంటే తనకు 400 పౌండ్లు ఇవ్వాలని షరతు పెడతాడు మఠాధిపతి. రిచర్డ్ ఆఫ్ లీ ఈ విషయం రాబిన్తో చెప్పగానే రాబిన్ హుడ్ అతనికి 400 పౌండ్లు ఇస్తాడు. వాటి సహాయంతో తన భూములు కాపాడుకుంటాడు రిచర్డ్. 400 పౌండ్లు సంపాదించుకున్నాక అతను ఆ సొమ్ముని వెంటనే రాబిన్ హుడ్కి తిరిగి ఇచ్చేయాలని అనుకుంటాడు. తను అడిగిన వెంటనే సాయం చేసిన రాబిన్కి అప్పు తీర్చడం తన ధర్మమని భావిస్తాడు. డబ్బుతో పాటు రాబిన్ పట్ల కృతజ్ఞతగా 100 మేలు రకం విల్లులు, 100 అమ్ముల పొదలు కూడా రాబిన్ అతని స్నేహితులకు బహుమతులుగా తీసుకుని అడవిదారి పడతాడు రిచర్డ్. ఇదివరకు షేర్వుడ్ అడవికి వచ్చిన సర్ రిచర్డ్కి ఇప్పుడు వెళ్తున్న రిచర్డ్కి అస్సలు పోలికే లేదు. ముందు వచ్చినప్పుడు అతను విచారంగా, నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. కాని ఇప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నాడు. ఒక మేలుజాతి గుర్రం మీద వస్తున్నాడు. వెనక అతని మనుషులు కూడా వస్తున్నారు. రాబిన్ కనుక అతన్ని సమయానికి డబ్బు ఇచ్చి ఆదుకోకపోతే ఈ పాటికి అతని పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోవడానికే భయపడ్డాడు రిచర్డ్. వాళ్లందరూ కలిసి షేర్వుడ్ అడవికి వస్తూ ఉండగా నది ఒడ్డున ఉన్న పచ్చిక బయళ్లలో ఒక జాతర జరుగుతుండడం చూశారు. అక్కడ ఎన్నో రకాల వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకతను 4-5 బంతులను, సీసాలను 2 చేతుల్లో ఒకేసారి ఎగరేసి పట్టుకుంటున్నాడు. జనమందరూ అతని దగ్గర నిలబడి అతని నైపుణ్యాన్ని చూస్తున్నారు. వ్యాపారులు ఎన్నో రకాల ఆట వస్తువులు, ఇంటికి పనికొచ్చే వస్తువులు, రకరకాల బొమ్మలు అమ్ముతున్నారు. కళాకారులు ఆటలాడుతూ, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ జనానికి వినోదం కల్పిస్తున్నారు. అయితే ఒకచోట ఒక పెద్ద స్థలంలో చాలామంది కుస్తీ పట్టేవాళ్లు పోటీకి సిద్ధంగా ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన మల్లయోధులు అక్కడ జరిగే కుస్తీ పోటీలో గెలిచి బహుమతులు పొందాలని చూస్తున్నారు. వారి దగ్గర ప్రజలు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. అక్కడ జరిగే కుస్తీ పోటీలో గెలిచిన విజేతకు ఒక మేలు రకం గుర్రాన్ని బహుమతిగా ఇస్తారు. దాని జీను కాళ్ళు పెట్టుకునే రికాబు బంగారు పూత పూయబడి ఉంటాయి. రెండవ బహుమతి ఒక తెల్ల ఎద్దు, ఎంబ్రాయిడరీ పనిచేసిన చేతి తొడుగులు, గ్లౌస్, ఒక బంగారు ఉంగరం, ఒక వైన్ సీసా 3వ, 4వ, 5వ బహుమతులుగా ఇవ్వబడతాయి. ఇంకా చాలా రకాల బహుమతులు ప్రకటించడంతో గొప్ప గొప్ప వీరులే కాక కొద్దో గొప్ప కుస్తీ తెలిసిన వాళ్లు కూడా చిన్నో పెద్దో ఏదో ఒక బహుమతి గెలుచుకోవాలని ఆరాటంతో అక్కడికి వచ్చి ఉన్నారు. సర్ రిచర్డ్ షేర్వుడ్ అడవికి వెళ్లాలంటే నది మీద ఉన్న వంతెనను దాటాలి. ఆ వంతెన ఈ జాతర జరుగుతున్న చోటు పక్కనే ఉంది. పైగా వంతెన మీద నుంచుంటే అక్కడి నుండి కుస్తీ పోటీ స్పష్టంగా కనపడుతోంది. అందుకని ఆ వంతెన మీద జనం బాగా పోగయ్యారు. రిచర్డ్ అతని మనుషులు వెళ్లేందుకు దారే లేదు. ఇప్పుడు తను ఆ వంతెన దాటి వెళ్లాలంటే వాళ్లందర్నీ తోసుకుంటూ వెళ్లాలి. ఉత్సాహంగా పోటీలు చూస్తున్న వాళ్ళని పక్కకు జరగమని వాళ్ల ఉత్సాహం పాడు చేయడం ఇష్టం లేక రిచర్డ్ వంతెన మీదనే ఆగి తను కూడా కుస్తీ పోటీ చూడ్డానికి సిద్ధమయ్యాడు. అతని మనుషులు కూడా పోటీ చూడ్డానికి అతని చుట్టూ చేరారు. అయితే అక్కడ పోటీ జరిగే తీరు చూసి అందరూ నిరుత్సాహపడ్డారు. ఇద్దరు సుమవుజ్జీల మధ్య జరిగే పోటీ చూడ్డానికి రసవత్తరంగా, ఆసక్తిగా ఉంటుంది. కాని అక్కడ గోదాలో ఉన్న వ్యక్తి చాలా భారీగా ఉన్నాడు. చూడ్డానికి కొంచెం భయం గొలిపేలా ఉన్నాడు. అతనితో ఎవరు పోటీకి వచ్చినా నిమిషంలో వారిని చిత్తు చేసి పడేస్తున్నాడు. ఆ వచ్చినవాడు అతని ఊరివాడైనా సరే, లేదా దేశంలో ప్రఖ్యాతి పొందిన కుస్తీ యోధుడైనా సరే, అతనికేమీ తేడా లేకుండా ఉంది. ఏ ఆటగాడో అతనికి గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాడు. ఈ విధంగా పోటీ ఏకపక్షంగా సాగుతుండడంతో జనానికి ఉత్సాహం కలగడం లేదు, విసుగ్గా ఉంది. ఎవరితగాడు? అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇతగాణ్ణి ఇంతకు మునుపు ఎప్పుడు చూసుండలేదు. భలేవాడే, తనతో పోటీకొచ్చిన వాళ్ళని ఏదో చిన్నపిల్లలతో అడిగినట్టుగా ఒకే దెబ్బలో ఓడించి పంపించేస్తున్నాడు అనుకున్నారు. అక్కడ ఉన్నవాళ్లంతా ఈ యోధుణ్ణి
ప్రోత్సహించడానికి చప్పట్లు కొడుతూ అరుస్తున్నారు. కాని మరోపక్క నుంచి ఏదో నినాదాలు మొదలయ్యాయి. కొంతమంది ఆ రింగ్ దగ్గరే నుంచొని అరుస్తున్నారు. వాళ్ళెవరో కాదు, అడవిలోని అధికారులు. వాళ్ళు తమ తోటి ఉద్యోగి అయిన హ్యూబర్ట్ ఓకి మద్దతు తెలుపుతున్నారు. అక్కడకు వచ్చి పోటీలో పాల్గొంటున్న మిగతా వ్యక్తులను వేళాకోళం చేస్తున్నారు. ఓ, నువ్వేదో చాలా బలవంతుడిని అనుకుంటున్నావేమో. నీకన్నా అర్బగులను గెలవడం కాదు పోటీ అంటే. మా హ్యూబర్ట్తో తలపడ్డావంటే అసలు పోటీ అంటే ఏంటో తెలుస్తుంది. మా వాడు వచ్చాడంటే నిన్నొక్క చేత్తో విసిరి అవతల పారేస్తాడు అంటూ అతన్ని గేలి చేస్తారు. ఈ అరుపులు కేకలు చూస్తున్న జనంలో ఇంకా ఉత్సాహం రేకెత్తించాయి. ఇద్దరు గొప్ప యోధుల మధ్య పోటీ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హ్యూబర్ట్ వేదిక మీదకు వచ్చాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. హ్యూబర్ట్ వచ్చి రాగానే మొదటి ఆటగాడు అతని 2 చేతులతో తల పైకెత్తి గిరగిరా తిప్పేశాడు. అతని కాళ్ళు చేతులు గాలి మర రెక్కలా గుండ్రంగా తిరుగుతున్నాయి గాల్లో. ఆ భారీ వ్యక్తి అలా తిప్పి తిప్పి కిందకు విసిరేశాడు. హ్యూబర్ట్ డామని నేలకు ఖర్చుకుపోయాడు. మోసం మోసం, ఇది తొండి ఆట, ఇది నియమాలకు విరుద్ధం అంటూ హ్యూబర్ట్కి మద్దతిస్తున్న అటవీ అధికారులు గట్టిగట్టిగా అరిచారు. లేదు లేదు, ఇందులో తొండేమి లేదు, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోంది. అలా విసిరేయడం ఆట నియమానికి విరుద్ధం కానే కాదు అన్నాడు ఆట అంతా మొదట్నుంచి చూస్తున్న రిచర్డ్. అటవీ అధికారులకు కూడా తెలుసు అది తొండి ఆట కాదని. అయితే తమ పక్షాన ఉన్నవాడు ఓడిపోయాడన్న ఉక్రోషంతో వాళ్ళు కావాలని గొడవ చేశారు. కాసేపట్లో అక్కడ పెద్ద గందరగోళం మొదలైంది. చాలామంది ఆ భారీ వ్యక్తిని సమర్థించారు. కానీ అతను అక్కడికి వచ్చిన అందర్నీ ఓడించడం చేత అతని చేతిలో ఓడిపోయిన ఆటగాళ్లను సమర్థిస్తున్న వాళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ భారీ కాయుణ్ణి ఇదివరకు ఎక్కడో చూశాను అనుకున్నాడు సర్ రిచర్డ్. ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకుంటూను. అలా ఆలోచించగా అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది అతను ఎవరనేది. ఇతను రాబిన్ హుడ్ దగ్గర ఉంటాడు. ఇతనే ఆ రోజు 400 పౌండ్లున్న సంచిని తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. నేను అంత సులభంగా ఇతన్ని మర్చిపోలేను అనుకున్నాడు రిచర్డ్. చూడ్డానికి వికృతంగా ఉన్న భారీ కాయుడు మరెవరో కాదు, లిటిల్ జాన్. అతను ఆ పోటీలను చూడ్డానికి ఆ సంబరానికి వచ్చాడు. కాని అక్కడ ప్రకటించిన పెద్ద బహుమతులకు ఆశపడి పోటీలో పాల్గొన్నాడు. అతను తన పేరును లిటిల్ జాన్గా కాకుండా విల్ ఓ గ్లేడ్గా నమోదు చేయించుకున్నాడు. లిటిల్ జాన్ ప్రతి పోటీలో గెలుస్తూ ఉండడంతో అక్కడ ఉన్న అటవీ అధికారులకు కోపం వచ్చింది. ఇతన్ని ఇక్కడి నుంచి తరిమేయండి, ఇతను మోసగాడు. మనం పోటీలు మళ్లీ మొదట్నుంచి మొదలు పెట్టుకుందాం, ప్రతి ఒక్కరికీ అవకాశం రావాలి అన్నారు. తాము మద్దతిస్తున్న యోధులను మళ్లీ పోటీలోకి పంపించాలనుకునే వారందరూ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. కాని రింగ్లో ఉన్న భారీ కాయుణ్ణి, స్వచ్ఛమైన ఆటని ఇష్టపడుతున్న వారు మాత్రం పోటీలు మళ్లీ పెట్టాలన్న ఆలోచనలను వ్యతిరేకించారు. ఇంతలో అధికారులందరూ కత్తులు దూసి లిటిల్ జాన్ చుట్టూ చేరారు. అతన్ని పోటీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోమ్మని బెదిరించారు. భయమంటే ఎరుగని లిటిల్ జాన్ సరిగ్గా అదే క్షణంలో రిచర్డ్ కనుక జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మందిని చంపేసుండేవాడు. సర్ రిచర్డ్ లిటిల్ జాన్ చుట్టూ ఉన్న గుంపును ఛేదించుకొని మధ్యలో ఉన్న అతని దగ్గరకు చేరుకున్నాడు. వెనక్కి వెళ్ళండి, ఒక అమాయక వ్యక్తిని ఇలా హింసించడం భావ్యం కాదు, వెనక్కి వెళ్ళండి అంటూ అరిచాడు రిచర్డ్. కాని అధికారులెవ్వరూ అతని మాట వినిపించుకోలేదు. అయితే పోటీ న్యాయంగా ఉండాలి అనుకున్న వాళ్లు మాత్రం రిచర్డ్కి తోడయ్యారు. వాళ్ళందరూ రిచర్డ్ని చూసి, అతని వ్యవహారాన్ని చూసి ఇతనైతే న్యాయబద్ధంగా వ్యవహరిస్తాడని, అతన్నే న్యాయ నిర్ణేతగా నిలవాలని కోరారు. నేను పోటీలన్నీ మొదట్నుంచి క్షుణ్ణంగా చూశాను. ఇందులో ఒకటి కూడా నిబంధనలకు వ్యతిరేకంగా జరగలేదు. ఆడకూడని విధంగా ఈ వ్యక్తి ఏ ఒక్క పొరపాటు కూడా చేయలేదు. నేను చెప్పినది అబద్ధమని నిరూపించగల వ్యక్తులెవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఎవరికీ అభ్యంతరాలు లేకపోతే నేనితన్ని విజేతగా ప్రకటిస్తున్నాను చెప్పాడు రిచర్డ్. లిటిల్ జాన్ని విజేతగా ప్రకటించినంత మాత్రాన సరిపోతుందా? అతనికి ప్రాణానికి ముప్పు కలిగే సంఘటనలు ఏమైనా జరుగుతాయా? తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే. అంతవరకు సెలవు. ఈ కథ మనందరికీ నేర్పే పాఠం, మనం ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించగలమని చెబుతుంది. మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన కథలను ఆపిల్
ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసి వింటారు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. కొత్త కంటెంట్ గురించి అప్డేట్స్ పొందండి. మీరు ఈ కథను వీక్షించినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.